నమస్కారం. మన మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 58వ ఎపిసోడ్. మీకు విషయం తెలుసా? తిరుమల శ్రీవారి ఆలయంలో ఆ శ్రీ వెంకటేశ్వరుడికి సాయంత్రం కూడా తోమాల, అర్చన, నైవేద్యాలు జరుగుతాయి. తర్వాత ధర్మదర్శనం, రాత్రి స్వామివారికి చివరగా జరిగే సేవ ఏకాంత సేవ, శయన సేవ. అది శయన మండపంలో అంటే గర్భాలయానికి ముందు గదిలో జరుగుతుంది. ఆ గదిలో పైనుండి వెండి గొలుసులు వేలాడి తీసి వాటికి తోగుటయ్యాలలో వెండి బంగారు మంచం, మఖమల్ పట్టుపరుపు వేసి భోగ శ్రీనివాసుని పరుండబెట్టి అన్నమాచార్యుల కీర్తనలతో వారి వంశం వారి ద్వారా సంగీత సేవ చేయించి పాలు, పండ్లు, వేయించిన జీడిపప్పు, బాదం పప్పు, తాజాగా తీసిన గంధం ముక్కలు ఉంచి స్వామివారిని నిద్రపుచ్చుతారు. ఈ సేవ కోసం శ్రీకృష్ణదేవరాయల భార్యలు చిన్నాజీదేవి, తిరుమలదేవి 1513లో చెరొక బంగారు కప్పును అంటే ఒక్కొక్కటి 374 తూకాల బరువు కలవి ఇచ్చారని శాసనం. ఈ సేవకు కావాల్సిన పాలు, పాలకోవా మీగడల కోసం జియనాయకర్, రామనాయకర్ అనే కృష్ణదేవరాయల సేనానులలో ఒకరు 1514లో 200 గోవులను దేవస్థానానికి దానం చేసినట్లు శాసనం ఉంది. తరిగొండ వేంగమాంబ గారి ముత్యాల హారతి కూడా చేస్తారు. ఇలా ప్రతిరోజు పూజలు కాక మూలవరులకు గురువారం నాడు పూలంగి సేవ, శుక్రవారం నాడు చేసే అభిషేకం చాలా విశేషమైనవి. పూలంగి సేవ విషయానికి వస్తే గురువారం నాడు తిరుమామణి మండపం అంటే ఆస్థాన మండపంలో తిరుప్పావడ సేవ జరుగుతున్నప్పుడు లోపల మూలవరులకు సడలింపు జరుగుతుంది. స్వామివారికి వేసిన నగలు, ఆభరణాలు అన్నీ తీసివేసి అంతవరకు అలంకరించిన పూలమాలను తీసివేస్తారు. గత శుక్రవారం నాడు నుదుటిపై కళ్ళను పూర్తిగా కప్పేసినట్లు పెట్టిన స్వామివారి నామాన్ని కూడా కర్పూరం చాలా వరకు తీసివేసి సన్నటి నామంగా చేయడం, స్వామివారికి వస్త్రాలంకారం మాత్రం చేయడం జరుగుతాయి. తర్వాత నైవేద్యం, దర్శనం, సాయంత్రం శుద్ధి జరిగిన తర్వాత యామునత్తురై అంటే యామున మండపం నుండి మంగళ వాద్యాలతో పూలదండలు స్వామివారి సమర్పణకు తెస్తారు. స్వామివారికి ఇప్పుడు చేసే అలంకారం ఒక్క పూలతోనే, ఆభరణాలు ఏవి ఉండవు. అందుకే ఈ సేవను పూలంగి సేవ అంటారు. ఇదంతా మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం మూలవరుల అభిషేకానికి తయారీగా భావించాలి. క్రీస్తు శకం 756 ప్రాంతంలో కూడా ఈ పూలంగి సేవ జరిగేదన్న ఆధారాలు ఉన్నాయి. శిలప్పధికారంలో ఈ సేవ తిరుమలలో జరుగుతున్నట్లు చెప్పబడింది. ఆ కాలంలో ప్రతిరోజు జరిగేదా లేక ఒక్క గురువారం మాత్రమా అనేది స్పష్టంగా లేదు. ప్రతిరోజు మూలవరులకు అభిషేకం కష్టమని కదా తర్వాత భోగ శ్రీనివాసుని ప్రతిమ చేసి ఆ తర్వాత ప్రతిరోజు అభిషేకం భోగ శ్రీనివాసునికి, శుక్రవారం అభిషేకం మూలబేరానికి జరగడం గమనించాం. అంటే 966 ముందు కాలంలో ప్రతిరోజు మూలబేరానికి అభిషేకం జరుగుతూ ఉండాలి. అంటే ప్రతి సాయంత్రం పూలంగి జరుగుతూ ఉండాలి అని ఊహించవచ్చు. ఇవ్వండి స్వామివారి ఏకాంత సేవ యొక్క విశేషాలు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆ శ్రీవారికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో మరొక వారం మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.